చెప్పండి, అసలు ఆడవాళ్ళ హెల్త్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి కేర్ తీసుకోవడం ప్రారంభించారు? ఆడవాళ్ళు అనగానే మనము ఎప్పుడు ఏం చేస్తామంటే మిగిలిపోయినవి తింటము, వాళ్ళందరూ తినే వరకు వెయిట్ చేయటము, ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ అనుకొని ఎప్పుడు మనం మన ఇళ్ళలో అయినా మనం అందరం కూడా అదే చేస్తాం. సో మనము నేను పర్టికులర్గా చూసింది ఏంటంటే ఆడవారు చాలా నెగ్లెక్ట్ చేస్తారు వాళ్ళ హెల్త్, ఎస్పెషల్లీ మదర్స్. ఓకే, సో ఎంతసేపు పిల్లలు తిన్నారా, హస్బెండ్ తిన్నారా, లేకపోతే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు తిన్నారా, అత్తమామలు తిన్నారా అనేది ఫస్ట్ ఉంటుంది వాళ్ళకి, మిగతావన్నీ వెనక పెడతారు. సో న్యూట్రిషనల్ వైజ్ ఇఫ్ యూ సీ చాలా డెఫిషియెంట్ ఉంటారు, ఎస్పెషలీ ఐరన్ డెఫిషియెంట్ ఎక్కువ ఉంటారు. సో అగైన్ ద రీజన్ బీయింగ్ దే డోంట్ ప్రయారిటైజ్ దెమ్సెల్వ్స్, అంటే వాళ్ళ ప్రాముఖ్యత ఇచ్చుకోరు. వాళ్ళంతసేపు లాస్ట్ ఆన్ ద లిస్ట్ రాదర్ దాన్ ఫస్ట్ ఆన్ ద లిస్ట్. ఓకే, సో ఆ రకంగా మనం న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎక్కువగా చూస్తాం, ఎస్పెషల్లీ ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ అనేది తరచూ కనిపిస్తుంది. సో నేను కన్సల్ట్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్ పాపులేషన్ వచ్చేది కూడా మనకి పీరియడ్స్ వల్ల, ఎక్కువగా పీరియడ్స్ అవుతుంటే హెవీ బ్లడ్ లాస్ ఉంటుంది, దాంతో కూడా ఎనీమియా అనేది ఒకటి తరచూ వస్తుంది. సో మనము తినకపోయేటికి మనకి బ్లడ్ లాస్ ఒకటి, న్యూట్రిషనలీ డెఫిషియెంట్, ఈ రెండు రీజన్స్తో ఎనీమియా అనేది ఇంకా ఎక్కువ అవుతుంది ఆడవాళ్ళకి. సో మనం డయటరీ వైజ్ పల్సెస్, లెంటిల్స్ అంటే మన పప్పులు, ఇంకా ఫ్రూట్స్, దానిమ్మ, ఖజూరాలు, మన చిక్కీలు, బెల్లం ఉండలు, నువ్వుల ఉండలు, ఇంకా ఆకుకూరలు, అన్ని రకాల ఆకుకూరలు, గోంగూర, మెంతాకు, ఇంకా బీట్రూట్, క్యారెట్, ఇట్లాంటివన్నీ తింటే మనకి ఐరన్ ఎక్కువ పడుతుంది. ఇంకా మనం నాన్ వెజ్ అన్నామంటే అండి మెయిన్లీ హై ప్రోటీన్ డైట్లో కీమా ఒకటి, బోన్స్, ఇవన్నీ బోన్ మ్యారో సూప్, ఇట్లాంటి పాయా సూప్, ఇట్లాంటివన్నీ ఐరన్ రిచ్. సో మనం ఎస్పెషల్లీ ఆడవాళ్ళు కూడా ఇట్లాంటివన్నీ ఎక్కువ తినడానికి ట్రై చేయాలి. ఇంకా మనకి కాల్షియం అనేది పాలల్లో, ఎస్పెషల్లీ డైరీ ప్రోడక్ట్స్తోనే ఉంటాయి. కాబట్టి పాలు, గుడ్డు అనేది రోజు పిల్లలతో పాటు తల్లి కూడా తీసుకోవాలి. తీసుకుంటేనే షీ క్యాన్ ప్రాబబ్లీ బీ ఇన్ బెటర్ హెల్త్ అండ్ మన అందరినీ సరిగ్గా చూసుకోవచ్చు. సో అది మెయిన్ థింగ్. సో న్యూట్రిషన్ అనేది ఆడవారు చాలా గమనించాలి, దాని మీద శ్రద్ధ చూపించాలి. సో అపార్ట్ ఫ్రమ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇంకా ఏ రకాల వ్యాధులు ఆడవాళ్ళలో ఎక్కువ చూడొచ్చు? సో ఆడవాళ్ళకి ఇంకా అంటే మనము ఈ గైనకాలజీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయండి, పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, లేదంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది కూడా చాలా కామన్ గా ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద కామనెస్ట్ ప్రెజెంటేషన్ అగైన్ ఇన్ ఉమెన్. సో డయాబెటీస్ అనేది, ఇంకా లేదంటే జాయింట్ పెయిన్స్, యాజ్ ఐ సెడ్ ఇప్పుడు ఈ జాయింట్ పెయిన్స్ ఏంటంటే కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులతో తెగన వస్తారు. మన ఇండియన్ ఉమెన్ ఆల్సో ఈ డిప్రెషన్, యాంగ్జైటీ అనేది కనిపించదండి. చాలా మంది చెప్పుకోలేని స్థితిలో ఉంటారు. కొంతమంది వాళ్ళకి కొన్ని అర్థం కాని రీజన్స్ వల్ల, లేకపోతే దే మే గో త్రూ సో మెనీ ప్రాబ్లమ్స్, దాంతో కొంచెం డిప్రెస్డ్గా ఉండటము, లేదంటే యాంగ్జైటీ ఇష్యూస్తో ఫేస్ చేయటము ఉంటాయి అన్నమాట. సో అది కూడా వాళ్ళు గమనించి, అంటే నిద్రపోలేకపోవటం సరిగ్గా, అన్ఎక్స్ప్లెయిన్డ్ సిమ్టమ్స్ అంటాం కొన్నిసార్లు, అంటే నీరసం కావచ్చు, ఎక్సెసివ్ ఫెటీగ్ కావచ్చు, బాడీ అంతా పెయిన్స్ అంటారు, ఏదో తెలియని ఆరాటము ఒక్కొక్కసారి, ఇట్లాంటి అన్ఎక్స్ప్లెయిన్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు దే హ్యావ్ టు బి స్క్రీన్ ఫర్ డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీ. ఎస్పెషల్లీ థైరాయిడ్ కూడా మనకి ఫీమేల్స్ లో కామన్ గా ఉంటుంది. కొంచెము అబౌవ్ 40, కొంచెము ఒబీస్ గా ఉండే ఆడవాళ్ళకి గాల్బ్లాడర్ స్టోన్స్ అని కూడా రావచ్చు. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఇష్యూస్ వి కమ్ అక్రాస్ ఇన్ ఫీమేల్స్. ఇంకా దాని తర్వాత మెనోపాజ్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి అబౌవ్ 45 to 50. ఈ 50 years ప్లస్ వాళ్ళు కూడా ఏంటంటే, నేను అందుకే అనేది న్యూట్రిషన్ అనేది మనం చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళకి ఎట్లా తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టే వాళ్ళ హెల్త్ ఆఫ్టర్ మెనోపాజ్ ఇస్ డిటర్మైన్డ్. సో మీరు సరిగ్గా న్యూట్రిషన్ లేకుండా, కాల్షియం తక్కువ, ఐరన్ తక్కువ, ఇవన్నీ తక్కువతో లేటర్ ఆన్ ఆఫ్టర్ 50 మెనోపాజ్ వచ్చినప్పుడు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి మనకి. దాంతో మన బోన్స్ వీక్ అవుతాయి ఆడవాళ్ళకి. ఆడవాళ్ళందరూ సరిగ్గా తింటాము,
కాల్షియం రిచ్ ఫుడ్ తింటాము, సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వటము, ఇట్లాంటివన్నీ చేస్తే 50 తర్వాత వచ్చే మెనోపాజల్ ఇష్యూస్, బోన్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ తగ్గుతాయండి. అలానే మెనోపాజ్ కి దగ్గర అవుతున్నప్పుడు ఆ డిప్రెషన్, యాంగ్జైటీ ఎక్కువ అవుతాయి నిజంగానే. మీరు అన్నట్టు అయ్యి పెరిమెనోపాజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి. పెరిమెనోపాజ్ అంటే మనకి మెనోపాజ్ స్టార్ట్ అయ్యే ఒక 2-3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతాయి. హాట్ ఫ్లషెస్ అంటాం, అంటే వేడి ఆవిర్లు, బాగా స్వెట్స్ రావటము, మూడ్ స్వింగ్స్, చిరాకు పడటము, తొందరగా కోపం రావటము, టెంపర్ లూజ్ అవ్వటము, ఇట్లాంటి అన్ని మెనోపాజల్ ఉమెన్ లో చూస్తాము. ఇట్స్ వెరీ కామన్ బికాస్ అది తన తప్పు కాదు, తను షీఈ్ నాట్ డూయింగ్ ఇట్ ఇంటెన్షనల్లీ, బట్ హార్మోన్ ఫ్లక్చువేషన్ వల్ల అవుతుంది. సో అది మన పార్ట్నర్ అంటే మన హస్బెండ్ ఆర్ ఇంట్లో ఎవరైతే మగవాళ్ళు ఉంటారో అది గమనించాలి. వాళ్ళు కూడా ఎడిక్వేట్ సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి, ఎందుకంటే దట్ ఈస్ అ డిఫికల్ట్ టైమ్ ఫర్ దెమ్ ఆల్సో. ఓకే, సో ఒకవేళ చాలా కష్టంగా ఉంది మేనేజ్ చేయడం అంటే డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ మూడ్ స్వింగ్స్ వాటన్నిటికీ మరీ సివియర్ గా ఉంటే ఒక్కొక్కసారి దే విల్ గివ్ సమ్ మెడికేషన్స్ డిపెండింగ్ ఆన్ ద సిమ్టమ్స్. అలానే ఇంకొక ఇష్యూ విమెన్ లో రెగ్యులర్ గా చూస్తున్నది ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయింది, బ్రెస్ట్ క్యాన్సర్. దీని గురించి, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కూడా కామన్ గా చూస్తాము. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామనెస్ట్ క్యాన్సర్స్ అండి, ఎస్పెషలీ ఇన్ ఉమెన్. బ్రెస్ట్ క్యాన్సర్ మనము మ్యామోగ్రఫీ అని చేస్తారు, అంటే డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎనీ విమెన్ ఐ కన్సల్ట్, ఐ ఆల్సో టెల్ దెమ్ దట్ దే హ్యావ్ టు ఎగ్జామిన్ దేర్ బ్రెస్ట్ రెగ్యులర్లీ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. అంటే మనం రెగ్యులర్ గా చెక్ చేసుకుంటే ఏమైనా మీకు తేడా అనిపిస్తే, ఏమైనా గడ్డలాగా అనిపించినా, కొంచెం గట్టిగా అనిపించినా ఏదైనా ఏరియా, మీరు డాక్టర్ని కంపల్సరీ చూసుకోవచ్చు. అది కాకుండా మనము ఎవ్రీ ఇయర్ కాదు కానీ ఎవ్రీ 2 to 3 years ఒకసారి మ్యామోగ్రామ్ అనేది ఒకటి టెస్ట్ చేయించుకోవచ్చు. అది చేయించుకుంటే మనకి ఏమైనా చిన్న చిన్న లంప్స్ ఏమైనా లోపల డెవలప్ అయ్యేవి ఉంటే గనక తొందరగా పికప్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. మనకి చేతికి తగిలే వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా అవి చిన్న స్టేజ్, ఎర్లీ స్టేజ్ లోనే డిటెక్ట్ అవుతాయి. కాబట్టి మనం అందరం ఎస్పెషల్లీ అబౌవ్ 40 మ్యామోగ్రఫీ చేయించుకుంటాం బెటర్. ఏజ్ గ్రూప్ లో కూడా ఒక్కొక్కసారి క్యాన్సర్ చూస్తామండి, కానీ ఎట్ దట్ అంటే వాళ్ళు ఏంటంటే ఏమైనా లంప్స్ కానీ ఏమైనా అనిపిస్తే డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్ అట్లాంటి వాటితో బయటపడతాయి. సో ఆల్వేస్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ హ్యాబిట్ to self-examine the breast, okay, and undergo a mammogram or some mammogram or related test. Cervical cancer అనేది మనకి బేసికలీ ప్యాప్ స్మియర్ అనేది చేస్తారు, అది మనకి 25 నుంచి చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ అ టెస్ట్, ఇట్ ఈస్ ఆ టెస్ట్ చేస్తే మనకి ఫస్ట్ లో ఎర్లీ స్టేజెస్ లో సర్వైకల్ క్యాన్సర్ ఏమైనా డెవలప్ అవుతుందా అనేది తెలిసింది. అది గనక ఏమైనా చేంజెస్ ఉంటే ప్యాప్ స్మియర్ లో, దెన్ వి రిఫర్ టు గైనకాలజిస్ట్ ఫర్ సబ్సిక్వెంట్ మేనేజ్మెంట్. అది కూడా ఒక టెస్ట్ కంపల్సరీగా విమెన్ షుడ్ అండర్గో ఎవ్రీ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్, సో దట్ మనము ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ మిస్ అవ్వకుండా తొందరగా డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ ట్రీట్మెంట్ అండ్ ప్రోగ్నోసిస్ విల్ బి బెటర్ ఇన్ సచ్ కేసెస్. పౌష్టికాహారం కంపల్సరీ అండి. సో బ్యాలెన్స్ డైట్ అగైన్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో వాకింగ్ కావచ్చు, జిమ్ కావచ్చు, స్పోర్ట్ యాక్టివిటీ కావచ్చు, పిల్లలతో ఆడటం కావచ్చు ఒక అరగంట ఎవ్రీడే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీడే ఒక ½ an hour ఆఫ్ యాక్టివిటీ, రైట్, 5 days a week, and sunlight exposure, making sure that she has adequate dairy in her diet, and fruit and veg. ఓకే, ఇవన్నీ రెగ్యులర్ గా తీసుకుంటూ, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ, అండ్ స్క్రీనింగ్. సో ఆఫ్టర్ 40 గోయింగ్ ఫర్ అ మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ ఆర్ సర్వైకల్ స్మియర్ స్క్రీనింగ్, ఇట్లాంటి టెస్ట్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆర్ వన్స్ ఇన్ అ వైల్ ఒక 5 years ఒకసారి రెగ్యులర్ హెల్త్ చెక్ కానీ, ఇంక్లూడింగ్ యువర్ అల్ట్రాసౌండ్ అబ్డామెన్ టు మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఓకే. సో ఇట్లాంటివన్నీ చేసుకుంటే మనకి ఫర్ అ ఉమెన్ ఇట్ విల్ బి గుడ్, సో దట్ ఎనీ డిజీజెస్ కానీ ఏదైనా కానీ తొందరగా బయటపడే ఛాన్స్ ఉంటాయి, అండ్ దే కెన్ లీడ్ అ హెల్దీ లైఫ్. ఓకే.